నగిరి నియోజకవర్గానికి సంబంధించి దామరపాకం అన్నటువంటి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. ఈ గ్రామంలో గణపతి శెట్టి గారు, లీలారాం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుగొమ్మలుగా ఉన్నారని, వీరి ఇంటికి నిరంతరము పేదవాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకున్నప్పుడు వాళ్లకు మంచి చెడ్డ చూసేటువంటి వ్యక్తులుగా వాళ్ళిద్దరికీ ఎంతో మంచి పేరున్నది. దాన్ని చూసి ఓర్వలేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యుని మద్దతుతో ఈ గ్రామంలో ఉన్నటువంటి లీలారాం గారి ఇల్లు, ఈ గడపలన్నీ కూడా ఇంత దుర్మార్గంగా కొట్టడం. ఇది ఒక గ్రామంలో ఓ ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఓ సిఐఈ, ముగ్గురు పోలీసు అధికారులతో వచ్చి ఈ రకంగా కొట్టేయటం అన్నది భారతదేశ చరిత్రలోనే ఏ గ్రామంలో కూడా ఇంతవరకు జరగల. ఆశ్చర్యంగా ఉంది ఇది వినటానికి కూడా. కక్ష సాధింపుకు ఒక పరాకాష్ట ఈ రోజున ఈ గ్రామంలో జరిగినటువంటి సంఘటన. దీన్ని కొట్టి నోటీసులు ఇవ్వకుండా అసలు గ్రామాలలో నోటీసులు ఇచ్చి కొట్టటము అన్నది ఇంతవరకు చరిత్రలోనే లేదు. అయినా ఒకవేళ అతిక్రమణలకు గురైనారు అని వాళ్ళకు అనిపించినప్పుడు నోటీసులు ఇవ్వటం రివాజు. కానీ నిన్నేదో ఒక కాగితం ఒకటి అంటించేసి కాగితం అంటించటము, కొట్టేయటము రెండు ఒకటేసారి జరిగిపోవటమే కాకుండా లీలారాం గారిని పోలీసు అధికారులు పిలిపించి పోలీస్ స్టేషన్లలో నిరంతరం కూర్చోబెట్టి ఓ భయానికి గురి చేసి తనని నిర్వీర్యం చేస్తే ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ చాలా బలపడిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైపోతుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. మేమందరము కూడా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఘోరాన్ని తీవ్రంగా ఖండిస్తూ లీలారాం గారి కుటుంబానికి పరిపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం. రోజా గారు వెంటనే దీనికి స్పందించి గ్రామాన్ని సందర్శించటం జరిగింది. కార్యకర్తలకు, నాయకులకు వాళ్ళ మీద ఇబ్బందులు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యల్ని ఖండిస్తాం. ఇది చాలా నవ్వులాటగా ఉంది నిజానికి. ఒక గ్రామంలో గడపలు కొట్టేయటం అనేది చెప్పుకునేదానికి కూడా తెలుగుదేశం పార్టీకి సిగ్గుచేటైనటువంటి విషయం. ఇది సిగ్గుచేటు. ఇటది అరే మేము ఆ పల్లెలో ఆయన దేవుడితో గడప కొట్టేసినామే అనేది మున్సిపాలిటీలలోనో కార్పొరేషన్లలోనో జరగాల్సినటువంటి పనులు ఒక మారుమూల కుగ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలంగా నిలబడుతున్నాడని చెప్పి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీసు సిఐఈ, ఇంకా పోలీసు కానిస్టేబుళ్ళు అందరూ వచ్చి దీన్ని కొట్టేయటం అంటే ఒక భయాన్ని కలిగించటమే. ఈ గ్రామంలో ఉన్నటువంటి మామూలు వ్యక్తులకు అందరికీ కూడా మేము తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాస్తాము కనుక ఎవరైనా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఎవరైనా గుమ్మికూడితే మీ ఇళ్ళన్నీ కూలగొట్టేస్తాము అని సంకేతం ఇవ్వడానికే ఈ కార్యక్రమం జరిపినారు. ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ గ్రామానికి తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న కార్యకర్తకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నష్టం కలిగినా ఆ కార్యకర్తకు అండగా ఉండటానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. అందులో ఒక ఫైర్ బ్రాండ్ లాంటి రోజా గారు ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యున్సీలో ఈ రకంగా జరగటము అంటే ఆమె పట్ల అక్కసు, కోపము, కసి, ఆమె ఓడిపోయిన తర్వాత